ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. పేర్ని నాని సెటైర్లే వేరప్ప. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. బగ్గుమంటున్నాయి పెట్రోల్ ధరలు. మస్తు కోపం చేస్తున్నారు జనాలు. ఉపాధి హామీ పనికాడ చేసుకున్నారు లగ్గం. తంతు చూస్తే నవ్వాపుకురుడు కట్టం. ప్రెస్ మీట్ లో ఆఫీసర్ల నవ్వులు. దెబ్బకు పోయినాయి వీళ్ళ కొలువులు. నెయిల్ పాలిష్ పెట్టుకుంటే క్యాన్సర్ వస్తుందట. ఆడవిల్లలకు గోరింటా కన్నా గోర్ల పెంటన్నా ఎంత ఇష్టం ఉంటుంది చెప్పు. ఈ కూటమి పాలన 2 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి మరి బాబు గారి పనితనం ఎట్లుందో పేర్ని నాని సార్ని అడిగి తెలుసుకుందాం. మాట్లాడతారు కదా సార్? అదేం లేదు. అట్లయితే ఓకే. మరి 2 ఏండ్ల బాబు గారి పాలన ఎట్లున్నదంటారు సారు? 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితి. అదేంది సారు? తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే బాగా తింటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్కోలేడు, నన్ను మాంసం వండుకోలేడు అని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. ఆ సామెత ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ సామెత ఎందుకు చెప్పినట్టు సారు? ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. అవునా? మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్ గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అబ్బో. నారా లోకేష్ గారు చెప్తాడు, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, గజం కాదు, మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. అధికారం ఉన్నదని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే నడుస్తుందా? భయం లేదు, బాధ్యత లేదు. అట్లనే అనిపిస్తుందని అనుకుంటున్నారు బయట చాలా మంది. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. లోకేష్ విమానాలలో తిరగనే అట్టే కదా. మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు. మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారండి. మళ్ళీ వెళ్తారా? ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. షాపింగ్ల కోసం విదేశీ పర్యటనలా? సొమ్ము జనాందా, సోకి మీద షాపింగ్ చేసుకుంటారా? ఏమో వాళ్ళకే తెలవాలిగా. ఇక భగవంతుడే చూసుకుంటాడు మీరు చేసిన పాపాలని. జనాలు కూడా చూసుకుంటారు సారు ఖచ్చితంగా. సరే సార్, ఉంటున్నా మరి నేను ఇక. వామ్మో వామ్మో వామ్మో, ఈ పెట్రోల్ ధరలు పెరుగుడేందుల్లా? బండ్లు నడుపుడా లేకపోతే స్టాండ్ వేసి ఇంటి ముంగట పెట్టుకునుడా? ఇట్లనే వరుసగా పెరుక్కుంటూ పోతుంటే బండి బయటకెట్లా తీసుడు, బండిని ఎట్లా నడుపుడు? పెట్రోలు డీజిల్ ధరలు మామూలుగా పెరుగుతలేవులా. 10 రోజుల్లోనే 4 సార్లు పెరిగితే సామాన్యులు బండ్లు ఎట్లా నడిపేది, బయటికి ఎట్లా పోయేది? అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడేమో ధరలు తగ్గించట్లేదు. అంతర్జాతీయంగా ఒక 10 పైసలు 5 పైసలు ధరలు పెరిగినప్పుడు మాత్రం ఇక్కడ ₹2 ధరలు పెంచే పరిస్థితి ఏర్పడుతుంది. పెట్రోలు డీజిల్ 2 కూడా ₹7 మీదనే పెరిగినాయి. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా? మిడిల్ క్లాస్ పీపుల్ కి చాలా ఇబ్బందికరమైన విషయము. వస్తువుల రేట్లేమో ట్రాన్స్పోర్ట్ మీదనే ఆధారపడి ఉంటాయి. అసొంటప్పుడు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే ట్రాన్స్పోర్ట్ ఖర్చు పెరిగి దాని ప్రభావం అన్నిటి మీద ఉండదా? అందుకే జనం రోడ్డెక్కి మస్తు కోపం చేస్తున్నారు. పబ్లిక్ ని దోచుకుంటున్నారు సార్. ఏం లేదు, పబ్లిక్ ని మొత్తం పిండేస్తున్నారు గవర్నమెంట్. అంత కరోనా టైంలోనే ఇంత జనాలు ఇబ్బంది పడలేదు. అలా తిరిగారు, దేనికి కొరత లేదు. రాత్రిపూట ఆయిల్ కొట్టారు, ప్రయాణాలు సాగించారు. ఇప్పుడు ఏ రోజుకి బండి రేట్ ఎంత పెరిగిందో కూడా తెలియట్లేదు వాళ్ళకి. కూలోడికైనా నాలోడికైనా బండి లేకపోతే అవదు. ఎక్కడికి వెళ్ళి బతుకుతాం చెప్పండి? వచ్చిన 10,000 జీతం కూడా 2,000 3,000 పెట్రోల్ వేసుకుంటే ఇంకేంది మా బతుకులు చెప్పండి? దేనికి ఇది అన్నట్టు ఇంకో ముచ్చట ఏంటంటే, దేశంలోనే ఎక్కడ లేనంత ధర మన ఏపీలోనే ఉన్నదట. అంటే అవును, ₹117.75 లీటర్ పెట్రోల్ ఇక్కడ. అదే తెలంగాణలో ₹115.73, కేరళంలో ₹115.49, కర్ణాటకలో ₹110.61. ఈ లెక్కన చూస్తే అప్పట్లో లోకేష్ అనే కదా మా సర్కార్ వచ్చుడుతోటే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తాము అని. అది కూడా ఓ పెట్రోల్ బంకులకు పోయి మళ్ళా ధరలు మేము తగ్గిస్తాం. మరి ఏమైందయ్యా లోకేష్? అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తామంటివి, ఇప్పుడేమో అన్ని రాష్ట్రాల కంటే మీరు ఎక్కువనే తీసుకుంటుంటిరి. అంటే ఒడ్డు దాటేదాకా ఓడ లోకేష్ అన్నా, ఒడ్డు దాటినాక బోడి లోకేష్ అన్న అన్నట్ట. ఇదేనా మీరు జనాలకు చేసే మంచి అని అడుగుతున్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపును చూసిన జనాలు నవ్వు 4 విధాల చేటు, నవ్వులు పోయి నువ్వులేనే అంటారు కదా. అదే జరిగింది ఇప్పుడు 3 పోలీస్ ఆఫీసర్ల ముచ్చట్ల.
మొన్నట్లా కోయంబత్తూర్లా ఒక చిన్నారి కిడ్నాప్ జరిగింది. 3 ముదనష్టపోళ్ళు పాపం ఒక బుజ్జిని భూమి మీద లేకుండా చేసిండ్రన్న ముచ్చట ఎరికే కదా నొల్లా. అగో ఆ కేసు ముచ్చట్ల 3 పోలీస్ ఆఫీసర్లకు పనిష్మెంట్ ఇచ్చిర్రు ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్. అగో పోలీసులకు పనిష్మెంట్ ఇచ్చుడు ఏందనేనా మీ అనుమానము? వార్త చూడుండ్రి, ఎందుకో మీకే ఎరకైతది. ఇగో ఇడ గోర్లు రాక్కుంటా కిచ్చర కిచ్చర నవ్వుకుంటా కండ్లు మూసుకుంటున్న ఈ మేడం వారు ఆమె పక్కకున్న ఇద్దరినే తమిళనాడు సీఎం విజయ్ సస్పెండ్ చేసిందుల్లా. మరి లేకుంటే ఏంది, చదువు వస్తే ఉన్నమతి పోయిందన్నట్టు ఏ పరిస్థితిలో ఉన్నాము, ఎట్లా ప్రవర్తిస్తున్నామన్న సోయి ఉండద్దా? అరే బాధ్యత గల పోలీసుల కొలువులో ఉండి నెరీ మానవత్వం లేకుండా ప్రవర్తించుడేందుల్లా గిట్లా. ఎంత పొద్దున లేస్తే కేసుల గురించి మాట్లాడి ఇని చూసి అలవాటైతే మాత్రం ప్రాణం పోయిన ముచ్చట, అది కూడా ఒక చిన్నారి ముచ్చట్ల గిట్లనేనా మెదిలేది? ఇక ఇలా ఇకైకల వీడియోలు చూసి చాలా మంది గట్టిగానే అందుకుంటున్నారు ఇంటర్నెట్ లో కూడా. అయిందా? బాగా అయిందా? ఇప్పుడు ఇంట్లో కూర్చొని నవ్వుకోండి ఇక మంచిగా అని అటు సీఎం విజయ్ కూడా గట్టిగానే సీరియస్ అయిందట. ఏదన్నా కేసు గురించి నిజాలు చెప్పేటప్పుడు ఏ పోలీసు కూడా గిట్లా ప్రవర్తించొద్దు. పోలీసులు అంటే పబ్లిక్ కు జవాబుదారిగా ఉండాలి, శాంతి భద్రతలను కాపాడాలి గాని గిట్లా చెయ్యొద్దు. ఇంకెవరన్నా గిట్లా చేసినా ఊకునేది లేదు అన్నాడట. ఎన్నెలా అర్జెంట్ గా నీ ఐడి నెంబర్ చెప్పు. ఎందుకక్క? పని లేకుండా ఖాళీగా ఉండేటోళ్ళ లిస్ట్ ఇవ్వమన్నారు పెద్ద సారోళ్ళు, నీ పేరు ఇద్దామని. మరి లేకుంటే గద్ద మీద కూర్చొని గోర్ల పెంట పెట్టుకుంటున్నావేందో? గోర్ల పెంట గోర్లకు కాకపోతే గొంతుకు పెట్టుకుంటారా? పని లేకపోతే గిట్లనే ఉంటది గాని. అవునవును, ఎవరికి ఏది లేదో వాళ్ళు దాని గురించే మాట్లాడతారట. మా తాతమ్మ చెప్పింది. అంటే నాకు పని లేదనా నీ ఉద్దేశం? ఏసి నీకు పని లేదని నేనెందుకు అన్నక్క? ఆఫీస్ లా అందరికంటే ఎక్కువ పని చేసేదే నువ్వాయే. నేను రాజేషు తిరకాసు ఎండనక వాననక ఆడీడ తిరిగి వార్తలు తెస్తాం గంతే. కానీ నువ్వు మేం తీసుకొచ్చిన వార్తలను నువ్వే తెచ్చినట్టు చదువుకుంటా బిల్డప్ ఇస్తావు. ఏంది ఎటకారమా? కాదు, వెల్లుల్లి కారం. కావాలనా? ఉడుకుడు కన్నంలా కలుపుకుంటావా? మరి అంత వెరైటీగా ఉన్నవేందక్క నువ్వు? వెరైటీ ఏమున్నది? అరే ఆడవిల్లలకు గోరింటాకన్నా గోర్ల పెంటన్నా ఎంత ఇష్టం ఉంటది చెప్పు. ఎవరు ఊకుంటారు పెట్టుకోకుండా? కనిపిస్తేనైతే లడుక్కుమని పెట్టుకుంటారు. నువ్వేమో గట్లంటున్నావు. అది వరకు నీకంటే ఎక్కువనే ఊసుకొని తిరిగేదాన్ని నేను. ఈ నడుమ ఆ పాలిష్లుండే ఫార్మాల్డిహైడ్ గురించి తెలిసినాక పెట్టుకునుడే బంద్ చేసిన. ఫార్మాల్డిహైడా అంటే నెయిల్ పాలిష్ పెట్టుకుంటే క్యాన్సర్ వస్తదని వార్త తిరుగుతున్నది, దాని గురించా? అంటే నీకు తెలిసి కూడా పెట్టుకుంటున్నావా? అయితే నీకు పురాగా తెలియదు ముచ్చట. చెప్తిను. నువ్వు అన్నట్టు నెయిల్ పాలిష్లుండే ఫార్మాల్డిహైడ్, టోలియన్, డిబిపి అనే ఉండే కెమికల్స్ వేయబట్టి నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా, ఆ కెమికల్స్ వేయబట్టి క్యాన్సర్ 1 వే వచ్చే ఛాన్స్ ఉన్నదని WHO చెప్పిందట. కరెక్టే, కానీ అయినా అదంతా కెమికల్స్ ఉన్న వాటి ముచ్చట. నేను వాడేది కెమికల్స్ లేంది. అయినా అప్పుడప్పుడు ఫంక్షన్ల కోసము నెయిల్ పాలిష్ పెట్టుకొని ఫంక్షన్ అయిపోగానే దుడిపేసుకుంటే ఏం కాదట. అవునా? నేను ఇంకా అసలు పెట్టుకునుడే డేంజర్ ఏమో అనుకున్నా. ఇందుకే మరి ఇందాక నీకు మస్తు పని ఉంటది అన్న నేను. ఏది పురాగా తెలుసుకోవు కదా వానక్క నువ్వు. చాలు గాని ఆ గోర్ల పెంట పట్టుకొని స్టూడియో కాడికి రా. వార్తలు చదువుడు అయిపోయినాక నేను కూడా పెట్టుకుంటా. క్యాన్సర్ అని తెలిసిన కాంచి చేతులకు పాలిషే పెట్టుకోలే అసలు. సరే తెస్తలే. పబ్లిక్ ముఖ్యంగా లేడీసు అందులో రోజు ఖచ్చితంగా నెయిల్ పాలిష్ మెయింటైన్ చేసేటోళ్ళు భద్రం. పక్కా కెమికల్ ఫ్రీ నెయిల్ పాలిష్లు వాడుండ్రి. ఒక రకంగా ఎప్పుడో ఒకసారి అంటే సరే గాని అసలు వాడకుంటే ఇంకా మంచిది, సరేనా? ఓ రామక్క చెప్పుని రావే, వజ్రాల వేటకు పోవద్దా? ఓ లక్ష్మక్క నువ్వైతే ఎప్పుడు లేటే. అరే వజ్రాలు ఏరుకోవద్దా? ఓ సరిపోదునా, నువ్వు వస్తావా రావా? ఒక్క వజ్రం దొరికినా చాలు ఈ ఏడాది ఏం పని చేయకపోయినా నడుస్తుంది. చెప్పుండ్రా.
ఇగో గిట్లనే పిలుచుకుంటుర్రులా గిడొక ఊర్లా. రోడ్డు మీద నడుచుకుంటూ పోతా అంటే ఓ ₹1,00,000 దొరుకు కదా మంచిగుండు అని కొందరు కలలుగా అంటారు కదా నల్లా. అసోంటి ఆశల కలలతోనే వజ్రాలు ఏరుతున్నోళ్ళు వీళ్ళంతా. అయితే కలలు నిజం కావు గాని వీళ్ళ వేట కొన్నిసార్లు నిజమైతది. అందుకే ఇంతకు ముందు చాలా మందికి వజ్రాలు దొరికిన ఈయన్నే. అందుకే ఇప్పుడు వానవడుతోనే కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం జొన్నగతిరిలా వీళ్ళంతా వజ్రాల కోసమే ఎన్కులాడుతున్నారు. ఇట్లా ఒక వజ్రం దొరికినా నా లైఫ్ సెట్ అయిపోతది. అందుకే పొద్దుగాలనే సద్ది గిన్నెలు కట్టుకొచ్చి మరి వీళ్ళు వజ్రాల వెట్ట సాగిస్తున్నారట. మరి చూద్దాం ఈ ఏడాది ఎవరికన్నా దొరుకుతుందా వజ్రం. ఎనుకటోళ్లకు 7-8 మంది సంతానం ఉంటుండే. రాను రాను అది ఒక 4గురికి అయింది. ఇక ఇప్పుడు ఒక్కలను గనుడే గగనం అన్నట్టున్నదుల్లా. రెండో కాన్పు గురించి ఆలోచించేటోళ్లే తక్కువైపోయినరు. ఎవ్వలన్న పుసుక్కున ఏమాయే మళ్ళెప్పుడు మరి ఇంకేమన్నా విశేషం ఉన్నదా అని అంటే కథమేనుల్లా. ఇక మీరు పెంచుతారా, మీరు చదివిపిస్తారా అంటున్నారు చాలా మంది కదా. అసోంటిది ఈ కాలంలో ఒక అక్క ఎంత మందిని గన్నదో చూస్తే కండ్లు బైర్లు కమ్ముతాయి మీకు. చూడండి ఏమున్నది, ఒళ్ళే ఒగలున్నారు, ఒగలు నిలుస్తున్నారు, ఒగలు వెనక తిరుగుతున్నారు, ముగ్గురున్నట్టున్నారు, గంతే కదా అనుకుంటున్నారేమో. కాదు, 5గురు పిల్లల అక్కకు 6వ కాన్పు కోసం ఆసుపత్రికి వచ్చింది. అట్లని ఒక 40 ఏండ్ల ఆమె కాదీమే. మరెన్నేళ్ళలో డాక్టర్ మేడం అడిగితే చెప్తది. ఇనుండ్రి. उम्र कितनी है तुम्हारी? 22 साल। और बच्चे कितने हैं? 5 बच्चे। और छठा पेट में है। कौन सा महीना चल रहा है? ఇన్నరా 22 ఏళ్ళేనాట, గంతే 16వ ఏట పెళ్ళయిందట. అంటే ఏడాదికో కాన్పు అన్నట్టుగా. మరి ఎందుకు ఇట్లా అంటున్నారమ్మా అంటే लड़की लड़की हुए जा रही थी। अच्छा, तो लड़के के चक्कर में लड़कियों की लाइन लगाए जा रहे थे। अच्छा, అదన్నట్టు చాలా మందోతిగానే అబ్బాయి కోసం ఆగిండ్రట. అట్లని మరి ఒకడు వెళ్ళిండు కదమ్మా. ఇంకేందంటే एक लड़के से क्या होता है, 2 तो चाहिए ना। एक लड़के से क्या होता है, 2 चाहिए। ఒక్కలతోటి ఏమైతుంది, 2 మగ పిల్లగాన్లుంటే మంచిగా ఉంటదట. అసలు ఇట్లా అంటారా ఎవరన్నా? గ్యాప్ ఇయ్యాలే కదా అని అంటే మా ఆయననే కందం కందం అంటాడట. ఇట్లా చెయ్యొద్దమ్మా, ఇక నన్ను ఆపుండ్రి, నీ పానానికి కూడా మంచిది కాదు, ఇంతమందిని ఎట్లా పోషిస్తారు ఏం కథ అని చెప్పుకొచ్చింది డాక్టర్ మేడం. ఇదంతా మేడమే వీడియో తీపిచ్చి ఇంటర్నెట్లో పెట్టేసరికి బాగా వైరల్ అవుతున్నది. రాజస్థాన్ అట ఇల్లది. కానీ ఈ కాలంలో 6గురు పిల్లలు, అది కూడా మళ్ళీ ఒక్క ఏడాదన్న గ్యాప్ లేకుండా కానుడంటే ఈ లెక్కన 6 ఏళ్ల సంధి కడుపుల ఓగల్ని మోస్తేనే ఉన్నదన్నట్టక్క. నువ్వు మామూలు దానివి కాదక్కో, వేల వేల దండాలు నీకు. అమ్మో, పోలీసులు దినాం చెప్తూనే ఉన్నారు ఎక్కువ స్పీడ్ తోని కార్లే గాని బండ్లే గాని నడపొద్దు అని. ఇంటే కదా మీరు అట్లనే చెప్పుండ్రి, మేము ఇట్లనే చేస్తాం అన్నట్టే చేస్తున్నారు కొందరు. అట్లనే ఓ కొత్త కారు కొన్నాయనే మస్తు స్పీడ్ తోని పోతే అట ఇంకా ఏమైందో చూడుండ్రి. స్పీడ్ను టెస్ట్ చేసుకోవాలి గాని బతుకులను టెస్ట్ చేసుకోవద్దులా. మరి లేకపోతే గీ అన్న కారును ఎంత స్పీడ్ తో నడుపుతున్నాడో చూడుండ్రి. 150 దాటింది, 160 దాటింది, 170, 180, 190, వామ్మో 200 కూడా దాటింది. 203 స్పీడ్ తోని కార్ను ఓనిచ్చిండు హైదరాబాద్ ORR మీద. ఇక పోలీసులు ఊకుంటారా మరి? ఇష్టం ఉన్నట్టు పోతే కేసు రాసిర్రాట. ఈయన పేరు యశ్వంత్ రెడ్డి. కొత్తగా ఈ కారు కొన్నాడట. అయితే అది ఎంత స్పీడ్తో పోతుంది ఏంది కథ అని టెస్ట్ చేసేందుకు ఇట్లా 200 దాటి ఓనిచ్చి దాన్ని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టుకున్నాడట. ఇక అది పోలీసులకు చేరేటాలకు కార్ను సీజ్ చేసి కేసు రాసిర్రట. అయినా గింత స్పీడ్గా పోయినప్పుడు బండి కంట్రోల్ కాకపోతే ఎట్లా చెప్పుండ్రుల్లా, ప్రాణాలు పోవా? అప్పుడు కారు స్పీడ్గా పోవడు కాదు, దాన్ని నడిపేటందుకు మీరే ఉండరు. ఊర్లల్లా 100 రోజుల పనికి పోతుంటారు కదా జనం, ఆడ పనులతో పాటు మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటారు. అట్లనే కలిసి తింటారు, జోకులు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు. అయితే గీడో కాడ గట్లనే పని చేసే కాడ వింతగా పెళ్లి చేసిర్రుల్లా. అగో లవ్ మ్యారేజ్ అయ్యింది. ఇంతకు పిల్లగాడు ఎవరు అనుకుంటున్నారా? అయితే చూసేయండి.
ఇదేం పెళ్ళుల్లా పిల్లగాని చూపిస్తారనుకుంటే గీళ్ళని చూపించిండ్రు. అయినా వీళ్ళు పెళ్ళాట ఆడుకుంటున్నారా ఏంది? చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది కదా, గమ్మతున్నది. పోన్రి, ఆకులతోనే బాషింగాలు తయారు చేసిండ్రు, అదే ఆకులతోని జీలకర్ర బెల్లం పెట్టిండ్రు. మట్టి మోస గంపలను డప్పు కొట్టినట్టు కొడుతున్నది గీ అక్క. ఇక పంతులు చూడుండ్రి, తాళిని కూడా ఆకులతోనే తయారు చేసి మంత్రాలు చదివినట్టు చేసి లగ్గం జరిపిస్తే ఆడికి పనికొచ్చిన తతిమ్మోళ్ళు ఆకులతోనే అచ్చింతలేసిండ్రు. ఇదంతా కూడా 100 రోజుల పని కన్నే అవుతున్నట్టున్నది చూస్తుంటే. మరి ఎందుకు ఇట్లా చేసిండ్రు అంటే వీళ్ళిద్దరిది పెళ్లి రోజు ఉన్నట్టున్నది, అందుకే అందరూ విశేష చెప్తుంటే ఆగో గట్లెందుకు మళ్ళీ ఈయన్నే కూసుండబెట్టి లగ్గం చేద్దాం పాటు అని పరేష్ ఖాన్కి ఎవరో అన్నట్టున్నారు. ఇక పిల్లగాన్ని మండపంలో కూసుండబెట్టినట్టు పని చేసే కాన్నే వీళ్ళను కూసుండబెట్టి నడిమిట్లా అడ్డంగా తువ్వాల పట్టి ఇంగో ఈ తరాక పెళ్లి చేసిండ్రు అన్నట్టు. మరి వీళ్ళది ఎక్కడనో ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలనైతే మస్తు వైరల్ అవుతుంది. ఇక ఈ లగ్గాన్ని చూసిన పబ్లిక్ వీళ్ళకు ఫస్ట్ అయిన లగ్గం ఎట్లా జరిగిందో ఏమో గాని ఇదైతే సూపరు, వీళ్ళకు ఎప్పుడు యాదికుంటది అని అంటున్నారు. చూడనికి మాత్రం అట్లనే ఉన్నది కదా నుల్లా, ఒక భోజనాలే లేనట్టున్నాయి. ఒక 10 అంతస్తుల పైనుండి కింద పడితే ఎట్లుంటదుల్లా, గాలి ప్రాణాలు గాల్లనే పోతాయిలే. అదే విమానంలో ఓంగ ఆ నుంచి పడితే అమ్మో ఊహించుకుంటేనే గుండాయినంత పని అవుతున్నదిలే. అంతకు ఒకంత ఎక్కువనే జరిగింది ఒక అక్కకు. మరి అసలు ఆమె ఎక్కడున్నది, ఏం జరిగింది తెలుసుకుందాం పాండ్రి. ఏం అర్థమైతలేదు కదా వీడియో చూస్తుంటే. ఏం జరిగిందో ఎరికైతే పర్షన్ అవుతారు పక్క పారాషూట్ దిగి కింద పడుతున్నది ఈమె. అవును, ఒక విమానం వచ్చి గుద్దేసరికి గింతాగమైంది చూసిండ్రా. ఆమె ఏదో ఆకాశంలో ఎగురుకుంటా వీడియో తీసుకుంటుంటే సడన్గా వచ్చిన విమానం గుద్దుకుంటా పోయేసరికి మొత్తం ఏడి కాడ తాళ్ళు దిగిపోయి ఆగమాగమైందుల్లా. మరి అసలు ఆ పైలట్ ఎట్లా చూసుకోలేదో ఏం పాడో గాని గుద్దుకుంటా పోయింది ఇట్లా. అటెంకా ఈమె తెలివి కొద్దీ ఆలోచన చేసి ఎమర్జెన్సీ పారాషూట్ ఉంటది ఇంకోటి ఇట్లా ఎగురుతున్నోళ్ళ కాడ దాన్ని ఓపెన్ చేసేసరికి చాలా దూరం గాలికి కొట్టుకొచ్చిన ఈమె జర నిమ్మలమైందుల్లా. సబ్రీనా ఈమె పేరు, 44 ఏండ్ల మనిషి. ఆస్ట్రేలియా దేశంలో ఉన్న ఆల్ప్ పర్వత ప్రాంతంలో జరిగిన ప్రమాదం ఇది. ఆఖరికి అటు విమానం ఇటు ఈమె సేఫ్గానైతే ల్యాండ్ అయినరట. తాళ్ళంతా ఓడ్చుకపోయి ఆ గాలికి దెబ్బలాకినట్లయిందట. ఈమెకు చికిత్స చేసుకుంటున్నదట దవాఖాన్లో. గాని వామ్మో ఎంత ధైర్యముల్లా ఈమెకు. యాళ్లకు సమయస్ఫూర్తితోటి ఆలోచన చేసి అవతల పడ్డది గాని లేకుంటే కథమే, అదే గాలే గలుసు ప్రాణాలు. ఇంకా నయం ఆ గుద్దిన విమానం కూడా తాళ్లకు దాక్కుంటూ పోయింది, ఏకంగా మనిషికే దాక్కుంటే అమ్మో. ఇప్పుడు ఇదంతా ఆమె కెమెరాలో రికార్డ్ అయ్యేసరికి ఇంటర్నెట్లో పెడితే ఈ ఏడాది అద్భుతమైన సర్వైవల్ వీడియో అనుకుంటా ఐరుగా వైరల్ అవుతున్నది. ఇప్పుడు చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.